గంట మ్రోగుతున్నప్పటి శబ్దానికి, మ్రోగకుండా ఉన్నప్పటి శబ్దానికి గల తేడా ఏమిటి అని ఎవరో ప్రశ్నించారు. ఇది ఒక వింత ప్రశ్నే అయినా యోగ సాధనలో ఇది తరచుగా వినవచ్చే ప్రశ్న. నిశ్శబ్దతలోని శబ్దం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. భగవంతుని భాష నిశ్శబ్దమే అని బాబూజీ అనేవారు. ఆయన లాలాజీ మహారాజ్తో సంభాషించటం నేను చూశాను, అందరూ చూసే ఉంటారు. బాబూజీ తల ఊపుతూ అవునండి అవునండి అని అనటం మాత్రమే మనకు కనిపించేది. మనకు కనిపించనిదేదో వారు వింటున్నారని దీనివల్ల తెలుస్తోంది. శబ్దం చేయని మాటలేవో అటువైపు నుండి వస్తున్నాయి. వాటిని ఇటువైపు ఉన్న బాబూజీ వినగలుగుతున్నారు. వింత ఏమిటంటే కళ్లకు కనపడని కాంతి మనకు అన్నీ కనపడేటట్లు చేస్తుంది. భగవంతుని భాష నిశ్శబ్దం అయినప్పటికీ అది ఇతర శబ్దాలన్నింటినీ మనకు వినిపించేటట్లు చేస్తుంది.